హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధ అడ్డ. ఏంటి ఈరోజు ఇన్ని ఐటమ్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? అది దేనికో మీకు లాస్ట్లో చెప్తానండి. ఫస్ట్ ఏమన్నా ఉంటే మనకి స్వీట్ అయితే ఉండాలి కదా, అందుకే పాయసం అయితే రెడీ చేసాము. నెక్స్ట్ ఇది వచ్చేసి బగారా రైస్, ఇది వచ్చేసి చికెన్ కర్రీ విత్ ఎగ్స్ అండి. ఇవి చల్లగా ఉండడానికి కర్డ్, ప్లేట్స్ అండ్ స్పూన్స్. ఇవన్నీ తినాలి అంటే స్టఫింగ్, ఆనియన్స్ అండ్ లెమన్ ఉండాలి కదా. ఇవన్నీ తిన్నాక అరగడానికి మనకి డ్రింక్ అయితే కంపల్సరీ ఉండాలి కదండి. సో ఇవన్నీ అయితే ఒక కవర్లో పెట్టి రెడీ చేసేసాను. సో నెక్స్ట్ ఇదైతే చికెన్ అండి, 1 kg చికెన్. ఈ చికెన్ని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసి ఇంకొకసారి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల కర్డ్, బాగా చిక్కగా ఉండాలండి. అండ్ దీంట్లోకి ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకుని దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ముక్కకి బాగా పట్టాలండి, అంతవరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అప్పుడు మనం వేసిన ఈ మసాలాలన్నీ ఆ చికెన్ పీసెస్కి బాగా పడుతుంది. ఈ లోపులో మనం చికెన్ కర్రీకి మసాలా రెడీ చేసుకుందాం. పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకుని దాంట్లోకి 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 స్టార్, ఒక 8 మిరియాలు, ఒక 4 యాలకులు వేసుకుని బాగా స్మెల్ వచ్చి రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక 2 స్పూన్ల గసగసాలు, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడిని వేసుకుని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. దీన్ని కూడా అలా వేపుకోవాలండి. ఒక 2-3 సెకండ్స్ వేపుకుంటే సరిపోతుంది. ఈ గసగసాలు చిటపటలాడిపోతాయి, వెంటనే మీదకి చిమ్ముతాయి కూడానండి. కొద్దిగా జాగ్రత్తగా వేపుకోవాలి. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే మూకుడులోకి 1 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ మందికి రావాలి అంటే ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది. ఇంట్లో చేసుకునే దానికైతే కొద్దిగా ఆయిల్ తక్కువైనా పర్లేదండి, కానీ నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ అయితే బాగా ఎక్కువ పడుతుందండి. నేను ఇంట్లో ప్రిపేర్ చేసే దానికైతే ఆయిల్ కొద్దిగా తక్కువే వేస్తాను. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ బాగా చిన్న ముక్కల కింద తరుక్కోవాలి. నేను దీంట్లోకి 8 ఆనియన్స్ వేసాను. గ్రేవీ ఎక్కువ రావాలి అని, స్వీట్ అయితే రాదండి ఆనియన్స్ ఎక్కువ వేసినా కూడా. సో ఇవి ఆనియన్స్ అయితే మా మమ్మీ కోయడంలో హెల్ప్ చేశారు. మొత్తం అన్ని ఆనియన్స్ దీనికి కర్రీకి అండ్ బగారా రైస్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కట్ చేయవలసినవి అన్నీ కట్ చేసేసి ఇచ్చేసారు. సో అందుకే చాలా త్వరగా అయిపోయింది. ఒక 1 అవర్లో ఈ చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇవి ఆనియన్స్ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా మెత్తగా వేగాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటే ఇలా ఆనియన్స్ బాగా మగ్గుతాయండి. ఇవి ఇలా ఇంత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు వేపుకోవాలి. అండ్ దీంట్లోకి పచ్చిమిర్చిని మధ్యలో ఒకసారి పచ్చిమిర్చిని కూడా వేసేస్తే ఇవి కూడా వేగిపోతాయండి. ఇప్పుడు దీంట్లోకి మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ చికెన్ని దీంట్లోకి వేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేయాలండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. దీన్ని చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుందండి, మళ్ళీ తినాలి అనిపిస్తుంది చికెన్. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటే ఈ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి ఆ చికెన్లో ఉన్న వాటర్ తోటే బాగా కుక్ అవుతుందండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కరివేపాకు నాన్ వెజ్ కర్రీస్లో చాలా టేస్ట్ని ఇస్తుందండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఇంకాసేపు కుక్ అవనివ్వాలి. మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి దీంట్లోకి 10 నుంచి 15 జీడిపప్పుల్ని దీంట్లోకి వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో ఉండి కుక్ చేసుకోవాలి. దీంట్లోకి ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. ఆ చికెన్లోంచి వచ్చిన వాటర్ తోటి చికెన్ అనేది ఉడికిపోతుంది. బట్ కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుందండి.
ఇప్పుడు ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరే లోపల మనం బగారా రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. పొయ్యి మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలండి. దాంట్లోకి ఒక 3 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి అండ్ ఇంకొక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఉన్న నూనె కొద్దిగా వేడైన తర్వాత దీంట్లోకి మనం మసాలా సరుకులను వేసుకోవాలండి. 1 స్పూన్ షాహీ జీరా, ఒక 2 బిర్యానీ ఆకులు తుంచి వేసుకోవాలి, ఒక 2 స్టార్, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 4 మిరియాలు, ఒక 4 యాలకులు, ఒక కొద్దిగా రాతి పువ్వు వేసుకుని దీన్నంతా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఈ షాహీ జీరా కొద్దిగా చిట్పట్లాడేంత వరకు దీన్ని వేపనివ్వాలి. నెక్స్ట్ దీంట్లోకి ఒక మీడియం సైజ్ 4 ఉల్లిపాయలు చీరికలుగా కోసుకుని వేసుకోవాలండి. నెక్స్ట్ దీంట్లోకి ఒక 5-6 పచ్చిమిర్చి చీరికలుగా కోసుకుని వేసుకోవాలి. ఇవి స్పైసీ ఎక్కువగా ఉంది అండ్ పొడవు కూడా చాలా ఎక్కువగా ఉందండి, అందుకే ఒక 5 వేసుకున్నాను. మీకు కావాలంటే 8-9 అన్నా వేసుకోవచ్చండి స్పైసీ కావాలి అనుకుంటే. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీనిపై మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఈ లోపల మన చికెన్ కర్రీ ఏ స్టేజ్లో ఉందో చూసుకుందాం. ఈ చికెన్ ముక్కలు అయితే నేను ఫస్ట్ ఉడుకుతాను అన్నట్టు కుక్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ కర్రీలోకి ముందుగా మిక్సీ పట్టుకున్న ఒక మీడియం సైజ్ టమాటోస్ని పేస్ట్ కింద చేసుకుని దీంట్లోకి వేసుకోవాలి. ఒకసారి దీన్ని మిక్స్ చేసుకుని దీనిపై మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే ఈ టమాటో కూడా బాగా కుక్ అవుతుంది, ఆయిల్ కూడా పైకి సెపరేట్ అవుతుందండి. స్టార్టింగ్లో ఈ కర్రీకి మసాలాలు వేపుకున్నాం కదా అండ్ గసగసాలు అవన్నీ మిక్సీ జార్లోకి వేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని దాన్ని అంతా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. దాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీన్ని ఒకసారి టేస్ట్ చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పుని కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. నేను చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు ఉప్పు కారం వేసాను కదండి, సో ఇప్పుడు చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకుని దీనిపై మూత పెట్టి ఇంకొక 7 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. దీన్ని నాకు ఇది కొద్దిగా దగ్గర పడడానికి ఒక 7 మినిట్స్ టైం పట్టింది. ఈ లోపల ఈ బగారా రైస్లో ఆనియన్స్ అయితే కుక్ అయినాయండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేటంత వరకు. ఇప్పుడు ఇది వేగిన తర్వాత దీంట్లోకి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని ముందుగానే ఒక 2 అవర్స్ ముందే నానబెట్టుకుని పెట్టుకోవాలండి. ఈ రైస్ నేను నార్మల్ రైసేనండి, 777 రైస్, నేను బాస్మతి రైస్ని యాడ్ చేయడం లేదు. సో దీన్ని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పైకి కిందకి. ఇది వాటర్ అసలు ఉండకుండా డ్రైన్ చేసుకుని వేసుకోవాలండి. ఏదైనా పెద్ద చికెన్ గిన్నెది ఏదైనా తీసుకుని దాంట్లోకి వాటర్ అంతా వడపోసేసుకుని ఆ రైస్ని మాత్రమే వేసుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోతుందండి. ఇలా ముందే రైస్ వేసుకుని కలుపుకోవడం వల్ల రైస్ పొడి పొడిగా కుక్ అవుతుందండి. ఈ రైస్ వేసిన 2 నిమిషాల తర్వాత దీంట్లోకి ఒక 3 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, ఒక 3 స్పూన్ల సాల్ట్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి ఒక 5 సెకండ్స్ కానీ మగ్గించుకుంటే మనం వేసుకున్న ఈ ధనియాల పొడి ఇవన్నీ ఆ రైస్కి బాగా పడుతుందండి. ఆ స్మెల్ కూడా, ఆ రైస్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నార్మల్ రైస్ అంటే, బాస్మతి రైస్ అంటే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి. మనం టేస్ట్ చేస్తే కొద్దిగా ఉప్పగా తగలాలి. మీకు సాల్ట్ కానీ తక్కువైతే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఈ లోపల ఈ చికెన్ కర్రీ అయితే బాగా కుక్ అయింది. చూసారా ఆయిల్ అయితే ఎలా పైకి తేలుతుందో, ఈ గ్రేవీ కూడా చాలా దగ్గర పడింది. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 స్పూన్స్ చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. నాకేంటో ఈ చికెన్ మసాలా వేస్తేనే అసలైన ఫ్లేవర్ వస్తుంది అనిపిస్తుంది.
ఇది వేసిన తర్వాత గ్రేవీ అయితే చాలా థిక్గా వస్తుందండి. సో గ్రేవీ చికెన్ కర్రీలో గ్రేవీ థిక్గా ఉంటేనే నాకు ఇష్టం. ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మొత్తం చికెన్ అంతా కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్ని వేస్తే సరిపోతుంది. ఆ స్మెల్ అనేది అలానే ఉంటుంది. లాస్ట్లో వేస్తే ఈ చికెన్ మసాలాకి స్మెల్ చాలా ఎక్కువగా వస్తుంది కదండి వేసిన వెంటనే. అందుకే లాస్ట్లో వేసుకుంటే ఆ స్మెల్ అనేది అలానే ఉంటుందండి. చూసారా, గ్రేవీ అయితే మంచి భలేగా ఉంది. రైస్లోకి బాగా కలుస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి టేస్ట్ చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పుని కారాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా బాయిల్ చేసుకుని ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని దీంట్లోకి వేసుకుని 1 నిమిషం మూత పెట్టి మగ్గించుకోవాలండి. సో ఆ ఆయిల్, ఆ చికెన్ కర్రీ మొత్తం ఈ ఎగ్స్కి అలా పైన పడుతుంది. సరిపోతుందండి. సో ఇప్పుడు ఈ కర్రీని స్టవ్ ఆపేసుకోవాలి. మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లో పెట్టేస్తుంటున్నానండి. మళ్ళీ పట్టుకు వెళ్ళడానికి ఇలా అయితే వీలవ్వదు అని చెప్పి ఇలా ఒక టైట్గా ఉండే మూతలో బాక్స్లో అయితే వేసేసుకుంటున్నాను. లాస్ట్లో ఇలా కొద్దిగా ఇంట్లోకి అయితే ఉంచానండి. ఎప్పుడు మనం ఎవరికన్నా ఇచ్చేటప్పుడు మొత్తం ఉన్న దాంట్లోదంతా ఊడ్చి ఇవ్వకూడదంటండి. ఎంతో కొంత కొద్దిగా అన్న ఒక రవ్వంతన్నా ఉంచి అప్పుడు ఇవ్వాలంట. అది ఎందుకో నాకు తెలియదండి. మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మన బగారా రైస్ అయితే కుక్ అయిపోయిందండి. ఇది కూడా చాలా బాగా వచ్చింది. కరెక్ట్గా సరిపోయింది. బాగా కుక్ అయింది. అండ్ ఇది వచ్చేసి సేమియా అండి. ఇదైతే మా మమ్మీ ప్రిపేర్ చేశారు. నేను ఈ 2 ప్రిపేర్ చేసి ఈలోగా ఇవన్నీ సర్దుతున్నాను. ఈలోగా మా మమ్మీ సేమియా అయితే ప్రిపేర్ చేసేసి రెడీగా ఒక బాక్స్లో వేసేసి పెట్టేశారండి. ఇప్పుడు ఇవన్నీ తినాలంటే ప్లేట్స్ అయితే ఉండాలి కదండి, అండ్ గ్లాసెస్. ఇదైతే కర్డ్ అండి. బగారా రైస్లోకి ఉంటుంది అని చెప్పి ఇప్పుడు చికెన్ కర్రీలోకి ఖచ్చితంగా ఆనియన్స్ అండ్ లెమన్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా. ఇవైతే అవండి. ఇవి కర్రీస్ అండ్ రైస్ సేమియా వేసుకోవడానికి స్పూన్స్ అండి. అండ్ ఒక డ్రింక్ బాటిల్ కూడా పెట్టాను, కొంచెం త్వరగా అరుగుతుంది అని చెప్పి. ఇవైతే మేము రెడీ చేసి పక్కన పెట్టేసామండి. ఇవన్నీ చాలా త్వరగానే కంప్లీట్ అయిపోయినాయి. కొంచెం హెల్ప్ మా మమ్మీ చేసిన వల్ల ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయిపోయిందండి. 1 గంటలో అయితే మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇవి ప్రిపేర్ చేసినవన్నీ అయితే ఇలా ఒక సంచిలో సర్దేస్తున్నానండి. వలక్కుండా ఉండాలి కదా, అటు ఇటు అడ్జస్ట్ చేసి వలక్కుండా ఉండేటట్టు మొత్తం సర్దుతున్నాను. చికెన్ కర్రీ డౌట్ అండి. అది ఆయిల్ కొద్దిగా ఎక్కువగా ఉంది కదా, అది ఏమన్నా ఒలుగుతుందేమో అని చెప్పి. ఇవన్నీ అయితే ఎవరికి ఎందుకు పట్టుకెళ్తున్నామో అనుకుంటున్నారా? మేము ఒక హౌస్ అయితే తీసుకున్నామండి కొత్తగా. అక్కడ వుడ్ వర్క్ జరుగుతుంది. సో ఒకరోజు భోజనం పెడితే మంచిది కదా అని చెప్పి ఇలా అన్నీ ప్రిపేర్ చేసామండి. మామూలుగా అయితే లాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయి ఇస్తారు. సో లాస్ట్ ఎందుకులా అని చెప్పి ఇలా మధ్యలోనే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నానండి. మా మమ్మీ కూడా ఉన్నారు, కొద్దిగా హెల్ప్ ఉంటుంది కదా అని చెప్పి ప్రిపేర్ చేసి పట్టుకెళ్తున్నామండి. సో ఒక పూట వర్కర్స్కి భోజనం పెడితే చాలా మంచిదండి. మనం చేసే వాళ్ళకి ఎంతో కొంత తోచినంత అయితే పెడితే మంచిదండి. సో అందుకే నేను ఆ రోజు ప్లాన్ చేసుకున్నాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.